Bay of Bengal. Northeast monsoons occurred in Bay of Bengal. ఈశాన్య ఋతుపవనాలు బంగాళాఖాతం నుంచి ప్రారంభమవుతాయి. మరి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనాల వలన కురుస్తున్నటువంటి వర్షపాతాన్ని చక్రవాత వర్షపాతం అంటారు. సో నార్త్ మాన్సూన్ టైప్ ఆఫ్ ద రెయిన్ఫాల్ నోన్ యాజ్ cyclonic rainfall. Low pressure belt form known as cyclonic rainfall. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనాల వలన కురుస్తున్నటువంటి వర్షపాతాన్ని చక్రవాత వర్షపాతం అంటారు. సో ఈ చక్రవాత వర్షపాతాన్ని వివిధ ప్రాంతాలలో వివిధ పేర్లతో పిలవడం జరుగుతుంది. సో సైక్లోనిక్ రెయిన్ఫాల్ డిఫరెంట్ నేమ్స్ కాల్డ్ ఇన్ డిఫరెంట్ ఏరియాస్. ఇక్కడ చూసినట్లయితే చైనా దేశంలో ఏమని పిలుస్తున్నారంటే టైఫూన్లు అని పిలుస్తున్నారు, మోస్ట్ ఇంపార్టెంట్. అలాగే ఆస్ట్రేలియాలో ఏమని పిలుస్తున్నారంటే ఆస్ట్రేలియాలో కురుస్తున్నటువంటి చక్రవాత వర్షపాతాన్ని విల్లీ విల్లీ అని పిలుస్తున్నారు, విల్లీ విల్లీ. కరేబియన్ సముద్రంలో కురుస్తున్నటువంటి చక్రవాత వర్షపాతాన్ని ఏమంటున్నారంటే హరికేన్స్ అని పిలుస్తున్నారు. మరి ఇండియన్ ఓషన్ లో కురుస్తున్నటువంటి వర్షపాతాన్ని సైక్లోన్స్, తుఫాన్లు అని పిలుస్తున్నారు. సైక్లోన్ అనగా స్పైరల్ ఆఫ్ ద స్నేక్, చుట్టుకొని ఉన్నటువంటి పాము అని అర్థం. సో ఈ తుఫాన్లను వివిధ ప్రాంతాల్లో వివిధ పేర్లతో పిలవడం జరుగుతుంది. సో భారతదేశంలో 2025 డిసెంబర్లో వచ్చినటువంటి తుఫాన్ దిత్వా తుఫాన్. కానీ మనకు టెక్స్ట్ బుక్ లో 2009 ఒకటే ఇచ్చాడు. 2009 పశ్చిమ బెంగాల్లో వచ్చినటువంటి తుఫాన్ ఐలా తుఫాన్ కోల్కతా మెట్రో డెవలప్మెంట్ అథారిటీలో వచ్చింది. సో వెస్ట్ బెంగాల్లో 2009 పశ్చిమ బెంగాల్లో వచ్చినటువంటి తుఫాన్ పేరు ఐలా సైక్లోన్ వలన పశ్చిమ బెంగాల్లో చాలా నష్టపోయింది అని చెప్తున్నాం. Northeast monsoon type of the rainfall occurred in Tamil Nadu, Pondicherry and Rayalaseema. ఈశాన్య ఋతుపవనాల వలన కురుస్తున్నటువంటి వర్షపాతం ఎక్కడ కురుస్తుందంటే తమిళనాడు, పాండిచ్చేరి, రాయలసీమ ప్రాంతాల్లో వర్షపాతం కురుస్తుంది. ఈశాన్య ఋతుపవనాల వలన బంగాళాఖాతం నుంచి ప్రారంభమై తమిళనాడు, పాండిచ్చేరి, రాయలసీమ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నవి. సో ఇండియాలో మొత్తం 2 శాఖల వల్ల వర్షాలు కురుస్తున్నవి. 2 branches occurred rainfall in India. ఒకటేమో అరేబియన్ సీ from southwest monsoon type of the climate, Arabian Sea, and Bay of Bengal ఏమో northeast monsoon type of the climate. These 2 branches occurred rainfall in India. Southwest monsoon type of rainfall ఏమో ఇండియా మొత్తం వర్షం కురుస్తుంటే నార్త్ ఈస్ట్ మాన్సూన్ రెయిన్ఫాల్ ఏమో తమిళనాడు, పాండిచ్చేరి, రాయలసీమ ప్రాంతాల్లో మాత్రమే వర్షాలు కురుస్తున్నవి. ఈ వర్షపాతాలనే చక్రవాతాలు అంటున్నాం ఈశాన్య ఋతుపవనాల్లో. సో ఈ వర్షాలనే తమిళనాడు, పాండిచ్చేరి, రాయలసీమ ప్రాంతాల్లో భారతదేశంలో తుఫాను అని పిలుస్తున్నాం. 2009 పశ్చిమ బెంగాల్లో వచ్చినటువంటి తుఫానే ఐలా అనే తుఫాన్. ఇవి 2 సీజన్స్. ఇదివరకు చెప్పినటువంటి సౌత్ వెస్ట్ మాన్సూన్, నెక్స్ట్ ఇది సెకండ్ వన్ నార్త్ ఈస్ట్ మాన్సూన్ టైప్ ఆఫ్ ద క్లైమేట్, ఈశాన్య ఋతుపవన కాలం.